కర్నూలు నగరంలోని సరీన్ నగర్లో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత సంజన్న కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ హత్య ఉదంతంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంజన్నను హతమార్చిన నిందితులపై వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఇక హత్య జరిగిన ఏడాది గడుస్తున్న ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం బాధితులకు అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఇంటి నిర్మాణం వంటి ప్రయోజనాలు ఇంతవరకు చేరకపోవడంపై ఆయన మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంజన్న కుటుంబానికి రావాల్సిన ప్రభుత్వ ఫలాలను అందజేయాలని కోరారు. స్వర్గీయ కాశపోగు సంజన్న అంతకులమైన చట్టపరమైన మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ పోలీస్ యంత్రాంగానికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళ నేర స్వభావం, వాళ్ళు నేరాలు చేసిన సంఖ్యను బట్టి చూస్తే కేవలం మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళు యథావిధిగా వెంటనే బెయిల్ మీద వచ్చి మరిన్ని ఇట్లాంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడడానికి దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు. ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద, సంజన్న హంతకుల మీద ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు కూడా వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్స్కాన్లో ఉన్నారు. వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. జిల్లా బహిష్కరణ ఒకటే అంతిమంగా పరిష్కారం కాదు. ఎందుకంటే కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్కు బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ వస్తుంది, 6 కిలోమీటర్ల దూరంలో. వాళ్ళు బార్డర్ అవతలు ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులు, సంజన్న కుటుంబ సభ్యులు లేదా పౌరులు ఎక్కడికైనా పోవడానికి స్వేచ్ఛ ఉన్నది. ఈ రోజున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా మారింది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టడం కూడా ఒక పరిష్కారం. రెండోది, సంజన్న కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం మరో పరిష్కారం. ఈ 2 పరిష్కారాల దిశగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, ఎస్పీ గారు కూడా చొరవ తీసుకోవాలని, వాళ్ళ ద్వారా మరికొన్ని ప్రాణాలు పోకుండా, అదే సమయంలో సంజన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా మరొకరు నష్టపోకుండా చూసే బాధ్యత పోలీస్ యంత్రాంగాంది, చూసే బాధ్యత కలెక్టర్ గారిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.